హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టుమారో అండి, ఆగస్టు 28 అన్ని జిల్లాల్లో జరగబోతుందండి. కాకపోతే ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ రాలేదని చాలా బాధపడుతున్నారండి. అదేవిధంగా చాలా టెన్షన్ గురవుతున్నారు. గత 2 రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కాల్ లెటర్స్ అనేది కొన్ని జిల్లాలలో కొన్ని పోస్టులకు రాలేదండి ఇప్పటిదాకా. కాకపోతే మీరు ఎందుకు రాలేదు అని ఒక క్షణం ఆలోచించండి. ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి అధికారులు పండుగను సెలబ్రేట్ చేసుకోకుండా మీకోసం కష్టపడుతూ కాల్ లెటర్స్ను తయారు చేస్తున్నారండి వాళ్ళు. ఈ ప్రక్రియలో ఎటువంటి తప్పులు లేకుండా ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో, ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే కాల్ లెటర్ తయారు కావాలి. కాబట్టి 1కి 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, స్టాఫ్ వీళ్ళందరూ చెక్ చేయడం జరుగుతుందండి. ఇలా చెక్ చేసేటప్పుడు కాస్త సమయం పడుతుంది. ఆ విధంగా సమయం పట్టడం వల్ల కొన్ని జిల్లాలకు మరియు కొన్ని రకాలైన పోస్టులకు ఇప్పటి వరకు కాల్ లెటర్స్ అనేది జనరేట్ కాలేదు. దీని గురించి మీరేం టెన్షన్ పడద్దండి. ఖచ్చితంగా కాస్త టైం తీసుకునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఖచ్చితంగా మీకు కాల్ లెటర్స్ను విడుదల చేస్తారండి. కాకపోతే కాస్త సమయం అనేది వారు తీసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ అప్డేట్ అనేది అందించడం లేదండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని అప్డేట్ చేయడము వాళ్ళకి సాధ్యం కాదండి. ఇప్పుడు కర్నూలు జిల్లా రెడీ అయ్యిందని, అనంతపూర్ జిల్లా రెడీ అయ్యిందని, వైజాగ్ రెడీ అయ్యిందని, టీజీటీకి రెడీ అయ్యిందని, పీజీటీకి రెడీ అయ్యిందని, ఇలా ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు అప్డేట్ చేయడం అనేది జరగదండి. ఎందుకంటే వారు ఒక రూమ్ లో పనిచేస్తుంటారండి. అక్కడ ఎవరికి కూడా యాక్సెస్ ఉండదండి. ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు. కాబట్టి అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాదనమాట. మీరు అనవసరంగా టెన్షన్ పడి రాలేదు 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 అని బాధపడద్దండి. ఖచ్చితంగా అధికారులు కాస్త సమయం తీసుకొని ఎటువంటి తప్పులు లేకుండా కాల్ లెటర్స్ విడుదల చేసే పనిలో నిమగ్నమై ఉన్నారండి. ఈరోజు పండగ ఉన్నప్పటికీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు గుర్తించి కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి. బాగా నిద్రపోండి. నిద్ర లేకుండా మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దండి. ఖచ్చితంగా అధికారులు అదే పనిలో ఉన్నారండి. సర్టిఫికేట్స్ రిలీజ్ చేయడము జరుగుతుంది. మీరు దీని గురించి చింతించవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బై బై.